తెలుగులోని విశ్లేషణ చెప్పే మీ ప్రియమైన ఏకైక తెలుగు విశ్లేషకుడి ఛానల్ పాప్కార్న్ ప్యాషన్స్ సభ్యులందరికీ వీక్షకులందరికీ శుభాభివందనాలు. పుష్ప కన్నా ముందే ఒక తెలుగు చిత్ర ప్రచార బేరీని హిందీ సామ్రాజ్య నడిబొడ్డు అయిన లక్నోలో ప్రారంభించడం గమనార్హం. పుష్ప అంత పెద్ద సభ చేయకపోయినా మంచి సభను ఏర్పాటు చేసింది గేమ్ చేంజర్ బృందం. అక్కడున్న ప్రేక్షకులను గౌరవిస్తూ గేమ్ చేంజర్ టీజర్ని అక్కడ విడుదల చేశారు. అలానే మన తెలుగు రాష్ట్రాల్లో నేరుగా థియేటర్లో చిత్ర టీజర్ని విడుదల చేశారు. ఇలా చేయడం ఈ ప్రచార వ్యూహం చాలా గొప్పది, మంచిది. ఇలాంటి ప్రచార వ్యూహాలే చిత్ర రూపురేఖల్ని పూర్తిగా మార్చేస్తుంది. విశ్లేషణలోకి వెళ్లే ముందు ఒక చిన్న విషయం. నేను ఇలా విశ్లేషణ పూర్తిగా తెలుగులోనే చెప్తుంటే ఈ తరం వీక్షకులకి అర్థం కాదు, ఎక్కువ వీక్షణలు రావు, మాకే అర్థం కావట్లేదురా అని నా స్నేహితులే కొంతమంది అర్థం కాకుండానే చూస్తున్నారు. ఆంగ్ల పదాలను వాడేస్తూ తెంగ్లీష్ అంటే తెలుగు ఇంగ్లీష్లను కలిపి విశ్లేషణ చెయ్యని శ్రేయోభిలాషులు ప్రోత్సహిస్తుంటే, లేదు, ఎప్పటికైనా చలనచిత్రాలంటే విపరీతమైన ఇష్టమున్న తెలుగు వాళ్ళు తెలుగు మాట్లాడడమే కరువు అవుతున్న ఈ కాలంలో ఇలాంటి ఛానల్ని ఆదరిస్తారనే నమ్మకంతో ఎలాంటి విద్వేషం బూతులు లేకుండా అచ్చ తెలుగులోని విశ్లేషణను నిజాయితీగా చెప్తూ కొనసాగిస్తున్నాను. మీరేమంటారు? సరే, ఒక చిన్న పందెం వేసుకుందామా? చిన్న పందెమే. ఈ మధ్య విడుదలైన తెలుగు చిత్రాలన్నీ చూడండి. లక్కీ భాస్కర్, అంతెందుకు అమరన్, రాబోతున్న చిత్రాల టీజర్ ట్రైలర్ అంటే పుష్ప ట్రైలర్, గేమ్ చేంజర్ టీజర్, ఇలా వాటి విశ్లేషణలు మీకు నచ్చి మెచ్చిన తెలుగు సమీక్షకుల సమీక్షను విశ్లేషణలు చూడండి. నేను ప్రచురించిన విశ్లేషణలు చూడండి. ఎవరి పొన్నరంలో ఎంత తెలుగు ఉంటుంది, ఎంత ఆంగ్లం ఉంటుందని మీరే తేల్చి చెప్పేయండి. ఇది చిన్న సవాలే, మీరే తేల్చి చెప్పేయండి. అందరికీ తెలిసిందే, గేమ్ చేంజర్ పలు దిక్కుల్లో పోరాటం చేస్తుంది. ఒకవైపు శంకర్ గారికి ఇండియన్ 2తో ఘోర పరాజయంతో ఆయన పేరుకు పట్టిన కలంకంపై జరిగే పోరాటం. ఇంకొక వైపు ఆర్ఆర్ఆర్ రాజమౌళి గారి చిత్రం తర్వాత వస్తున్న చిత్రం, ఆయన చిత్ర కథానాయకులకి తర్వాత చిత్రం పైన ఉన్న శాపంపై పోరాటం. మీరు అడగచ్చు, ఆచార్య వచ్చింది కదరా అని, కానీ అందులో రామ్ చరణ్ గారు ప్రధాన కథానాయకుడు కాదని అందరికి తెలిసిందే. ఇంకొక వైపు 2-3 సంవత్సరాలుగా షూటింగ్ లో జరిగిన జాప్యం వల్ల కనుమరుగైన ఆసక్తిపై పోరాటం. ఇలా ఇన్ని పోరాటాల మధ్య బిక్కుమని చాలా తక్కువ అంచనాలతో గేమ్ చేంజర్ టీజర్ ని చూశాను. మొత్తం తారుమారు చేసింది. అసలు కనీస ఆలోచన కూడా లేని పరిస్థితి నుండి ఏకంగా ఇది ఒక 500-600 కోట్లు చేసే బొమ్మ అనేంతలా మైమరిపించింది టీజర్. మరి అదలా మార్చేసిందంటే కేవలం ఈ చిత్ర బ్రహ్మాస్త్రమైన కథానాయకుడి హావభావాలను, తను చేసే విన్యాసాలను అలా మనకి చూపించినట్లు నిజంగానే టీస్ చేయడంతో మనకు కావాల్సినంత ఆసక్తిని తెచ్చేసింది. దాంతోనే అంచనాలు తారుమారైపోయింది. ఒక మంచి టీజర్ చిత్ర ప్రచారానికి ఏం చేయగలుగుతుందని నిరూపించింది గేమ్ చేంజర్ టీజర్. రామ్ చరణ్ ద్విపాత్రాభినయ పాత్రలను చేస్తున్నారన్నది ముందు నుంచే వినిపించిన వార్తలైనా ఆ 2 పాత్రలను అద్భుతంగా టీజర్ లో ఆవిష్కరించారు. అలానే ఒక పాత్రను విపరీతమైన కోపిష్టిగా చూపించడంతో ఇక ఆ కోపంతో తను చేసే వీరంగాలు మనకు అంతు చిక్కపోవచ్చు అని మనం అనుకునే లోపు చివర్లో ఆయన చేతే ఐఎమ్ అన్ప్రెడిక్టబుల్ అంటే నేను మీ ఊహకందని వాడిని అనే సంభాషణతో టీజర్ ని ముగించడం అద్భుతం. టీజర్ చివర్లో కావాల్సిన జోరును అమాంతంగా పెంచేసింది. ఇదంతా చూపుతూ కథ కూడా చెప్పాల్సినంత పెద్ద కథే, గొప్ప కథే అని అనిపించేలా చేసింది టీజర్. ప్రస్తుతానికి తెలుగులోనే చిత్రం పట్ల ఆసక్తిని, ఎదురుచూపును పెంచేందుకు సమయం అవుతుంది. ఇక తమిళ, హిందీ రాష్ట్రాల్లో ఎలా అంతే ఎదురుచూపును ఎలాంటి వ్యూహరచనతో కలిగిస్తారా లేదా అనేదే పెద్ద ప్రశ్న. గేమ్ చేంజర్ పట్ల తమిళంలో ఎదురుచూపును పెంచడానికి శంకర్ గారి భారీ భుజాల మీద భారీ బాధ్యత ఉంది. అది నెరవేరుస్తాడా లేదా అనేదే పెద్ద ప్రశ్న. చూద్దాం. వాళ్ళ ప్రచార వ్యూహరచనలో యువస్ కూడా వస్తున్నారు తొందరలో. మనకు పాటలు, ట్రైలర్ విడుదల ఇంకా ఉంది. సంక్రాంతికి ఇంకా చాలా సమయం ఉంది. ఎంతలా ఈ చిత్రానికి ఎదురుచూపును, ఆసక్తిని పెంచుతారనేది చూస్తాం. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి, హిందీ మార్కెట్లో గణతంత్ర దినోత్సవం ముందు చిత్రాలకి ఎలాంటి మార్కెట్ ఉండదు. చాలా తక్కువ చూస్తారు చిత్రాలను. అలాంటిది గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తుండడంతో హిందీలో ఎంతటి ప్రపంచం సృష్టిస్తుందో లేదో అనేదే పెద్ద ప్రశ్న. మరెన్నో చిత్రాల విశేషాలతో మళ్ళీ కలుద్దాం. ఇట్లు అచ్చ తెలుగులోని విశ్లేషణ చెప్పే మీ ప్రియమైన ఏకైక తెలుగు విశ్లేషకుడు. మీకు మా విశ్లేషణ నచ్చితే మీ ప్రేమను మాకు తెలపడానికి లైక్ చేయండి. ఆ ప్రేమను పంచడానికి షేర్ చేయండి. మీ ఆశీర్వాదం మాకు ఇవ్వడానికి సబ్స్క్రైబ్ చేయండి. మరొక విశ్లేషణతో కలుద్దాం. అప్పటి వరకు మీ ప్రేమకు ధన్యవాదములు.